అండ్ రీసెంట్గా మీరు బాగా వైరల్ అయిపోతున్నారు. ఎందుకు అంటే తిరుపతి దర్శనం చేసుకొని వచ్చారు. అండ్ బేసిక్గా ఫస్ట్ ఒక క్వశ్చన్, దర్శనం ఎలా జరిగింది? దర్శనం జరగలేదా? అదేంటది? అంటే ముందుగా ప్లాన్ చేసుకోలేదు దర్శనం గురించి. ఓకే. సో అక్కడికి వెళ్ళాక నడకదారిలో వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ నడకదారిలో కూడా దర్శనం టికెట్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేగా. సో అది కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఓకే. మెయిన్ మనం దర్శనం కంటే కూడా ఎక్కువ క్షేత్రం యొక్క ప్రక్షాళన వీటి గురించి వెళ్ళాం కాబట్టి. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఈ రికమెండేషన్స్ అవి కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎవరికన్నా చెప్పించుకుని వెళ్దామన్నా కూడా ఓకే ఓకే లైవ్లోనేమో లైవ్ కౌంటర్లో టికెట్స్ ఇవ్వట్లేదు. తిరుమలలో ఉన్న అనేక సమస్యల్లో దర్శనం టికెట్లు ఎవరన్నా అన్ప్లాన్డ్గా వెళితే వాళ్ళకి దర్శనం టికెట్ల విషయంలో కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. నిజంగా చాలా ఇబ్బంది అన్న ఇది అన్ప్లాన్డ్గా. ఎందుకంటే ఏ దేవాలయానికైనా సరే వెళ్ళినప్పుడు అన్ప్లాన్డ్గా వెళ్తారు. స్వామి పిలిపించుకుంటాడు, మనం వెళ్తామనే ఉద్దేశంలో వెళ్తాము. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నెల రోజుల ముందు 2 నెలల ముందు బుక్ చేసుకోవడాలు వ్యవస్థలు. ఇప్పుడు మరి దాంట్లో 90 days ముందు బుక్ చేసుకోవాలి. 90 days ముందు బుక్ చేసుకోవాలి. అది కూడా ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున ఈ సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఓకే. దాంతోపాటు దర్శన టికెట్స్ రిలీజ్ చేస్తారు. టికెట్స్ రిలీజ్ అయినా 2 to 5 minutes లోపు సేవా టికెట్లన్నీ అయిపోతాయి. ఈ దర్శనం టికెట్లు మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ అయిపోతాయి అవి కూడా. ఓకే. అంతే. అది బాగా చదువుకుని బాగా సిస్టమ్ కంప్యూటర్ వీటి పరిజ్ఞానం ఉన్నవాడు చేసుకోగలుగుతారు. అంతే కదా. నార్మల్ వ్యక్తులు ఎవరన్నా దర్శన టికెట్లు చేసుకోవాలంటే నానా నరకం పడాల్సి వస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చున్నా? నేను ఇంకా ఏదేదో అడుగుదాం అనుకున్నాను కానీ దర్శనం అవ్వలేదనగానే నాకు మిగిలిన క్వశ్చన్స్ అన్నీ ఎరేజ్ అయిపోయాయి. ఇప్పుడు అంటే స్వామివారి దర్శనం చేసుకోవాలి అని ఒక సామాన్య భక్తుడు అనుకుంటే వాడి పరిస్థితి ఏంటి? స్వామివారి దర్శనం చేసుకోవాలని సామాన్య భక్తుడు అనుకుంటే 3 నెలల ముందు ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఎవరన్నా రాజకీయ నాయకుడితో లేకపోతే విఐపీతో పరిచయాలు పలుకుబడి ఉండాల్సింది. ఆటోమేటిక్గా సామాన్య భక్తుడు అన్నప్పుడు అవి ఉండవు. సామాన్య భక్తుడు అన్నప్పుడు అవి ఉండవు. ఇప్పుడు మనందరం కూడా సామాన్య భక్తులు అంతే కదా. ఎందుకంటే మనం ధర్మం కోసం పనిచేస్తున్నాం అన్న తృప్తే కానీ ధర్మం కోసం పనిచేసేవాడిని అక్కడ ప్రయత్నించేవాళ్ళు ఎవరుంటారు? అక్కడ కావాలంటే మనం క్యూ లైన్లో నిలబడ్డప్పుడు 4 మాట్లాడతారు మనతో, అంతే. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఎవరితో లెటర్ తీసుకెళ్దాం అనుకున్నాం అనుకోండి, టీడీపీ ఎమ్మెల్యేలు మనకి చేరుగా, అంటే అధికారులు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకు చేయరు. వైసీపీ వాళ్ళని అడుగుదాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు చేయరు. ఎవరు చేస్తారు? మనకి ఏమవదు. టీటీడీలో అద్భుతంగా దర్శనం చేసుకోవాలి అంటే ఆడైతే వీఐపీకి చుట్టం అవ్వాలి, లేకపోతే వాడు స్వయాన వీఐపీ అవ్వాలి. లేదు అనుకుంటే కనుక అక్కడ పట్టుకుని ఒక్క తోపు దోస్తే బయటకు వచ్చి గుమ్మం కాడ పడతానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అసలు నేను నిజంగా చెప్తున్నాను, దర్శనం చేసుకోలేదు అనగానే నేను చాలా అడగాలి, చాలా మాట్లాడాలి అనుకున్నాను. ఫస్ట్ వెంకన్న ఎలా ఉన్నాడో అడుగుదాం అనుకున్నాను. అండ్ గతంలో మీరు ఒక వీడియో కూడా ఇంతకుముందు, అంటే ఇప్పుడు పక్కన పెడితే దీని గురించి మాట్లాడదాము, కానీ రమణ దీక్షితుల గారి గురించి కూడా అప్పుడు మీరు కొంతమందితో కలిసి అక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ నుంచి ఒక వీడియో లీక్ అవ్వడం, బయటికి రావడం, ఇది స్వామి ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారికి నైవేద్యం కూడా పెట్టట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం, బాధపడడం. నిజంగా అంటే కొన్ని కోట్లు, 100 కోట్లు సంపాదిస్తున్నటువంటి దేవాలయం అది ఆయన పేరు పైన. ఆయనకు భోజనం లేని పరిస్థితి. యాక్చువల్లీ తిరుమలకి ఎట్లా ఉంటుందంటే తిరుమలే ఒడుగు అని చెప్పేసి ఒక శాసనం ఉంటుంది. దాని తెలుగులో తిరుమల సమయాచారాలు అని చెప్పేసి అంటారు. ఓకే. ఆ సమయాచారాల్లో స్వామివారికి ఎప్పుడు ఏ కైంకర్యాలు జరగాలి, ఏ కైంకర్యాలు చేసే సమయంలో ఈ భోగం ఎంత పెట్టాలి, అంటే నైవేద్యం ఎంత పెట్టాలి, అంటే దాన్ని దిట్టం అంటారు. అంటే కేసరి ఎంత పెట్టాలి, జిలేబీ ఎన్ని పెట్టాలి, లడ్డూలు ఎన్ని పెట్టాలి, పులిహోర ఎంత పెట్టాలి, పొంగల్ ఎంత పెట్టాలి, దద్దోజనం ఎంత పెట్టాలి, దేనికి దానికి దిట్టం ఉంటుంది. ఎందుకంటే దిట్టం ఎట్లా తయారు చేస్తారంటే విగ్రహం యొక్క ఎత్తు పొడవును బట్టి తయారు చేస్తారు. ఆ దిట్టాన్ని కూడా పట్టించుకోకుండా ఎవరికి తోచినంత వాళ్ళు పెట్టేస్తూ నైవేద్యాల విషయంలో స్వామిని పస్తు పెడుతున్నారు. అంటే స్వామి మనం పెట్టే నైవేద్యం అంతా తింటారని కాదు, బట్ పూజా గదిలో ఏదైతే ఉంటుందో పూజ చేసే గదిలో కైంకర్యాలు చేసే దగ్గర ఆ కైంకర్యాలు అర్పించే వాడికి ఒక రకమైన శ్రద్ధను క్రియేట్ చేయడం కోసం కొంత కొలతలు డిజైన్ చేశారు. స్వామి తినకపోయినా ఈ శ్రద్ధ కలిగిన వ్యక్తి దాన్ని శ్రద్ధగా చెయ్యాలి. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఎవరు చేయట్లేదని చెప్పేసి సాక్షాత్తు ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు గారు లాంటి వ్యక్తి చెప్పారు. ఎంత దారుణమైన విషయం చూడండి అసలు. సో ఇది జరిగింది ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగింది, మీరు వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు. సో అనుకున్నారు చాలా మంది తిరుపతికి సంబంధించినటువంటి అంటే వెంకన్న భక్తులు కూడా, అరే తిరుపతి వెంకన్నకు మీరు అట్లా చేసిర్రు, అందుకోసమే మీరు పోయిర్రు అని చెప్పేసి వైసీపీ వాళ్ళని చాలా ట్రోల్స్ మనం కూడా చూసాం, మీరు చూసే ఉంటారు. కూడా జరిగింది అదే. మిగతా ఏ విషయంలో వాళ్ళు అమ్మఒడి అంటారా, నాన్నబుడ్డి అంటారా, ఎంత తిన్నారో ఎంత తాగారో మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా అంతకంటే గొప్పగా పాలిస్తుందని నాకైతే పెద్ద ఆశలేం లేవు. అని నేను కోరుకున్నది ఒక్కటే, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో. ఎందుకంటే అది ప్రపంచ హిందువుల ఆధ్యాత్మిక రాజధాని, కలియుగ దైవం. కలియుగ దైవం కూడా సాక్షాత్ కలియుగ వైకుంఠమే, కొండే కలియుగ వైకుంఠం. ఆ కొండని తాకిన నిమిషం నుంచి ఆ కొండ నుంచి దిగేదాకా కూడా ఒక రకమైన వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి క్షేత్రం విషయంలో మీరు అలసత్వం వహించొద్దు, భక్తుల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే కలియుగ దైవం భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే గనక సాక్షాత్తు ఆడు కలిపురుషుడితో సమానమే.
శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.